హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో అప్డేట్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకునే అప్డేట్ అంటే దీపావళికి కానుకగా చంద్రబాబు నాయుడు గారు రెండైతే మనకు చెప్పారు ఫ్రెండ్స్. అలాగే రేషన్ కార్డుదారులకు కూడా ఒక శుభవార్త వచ్చింది. దాని విషయం కూడా నేను పూర్తిగా చెప్తాను. దీపం పథకం కింద మనకి 3 సిలిండర్లు ఇస్తారనే సంగతి మనకు తెలిసిందే ఫ్రెండ్స్. అలాగే రేషన్ కార్డుదారులకు 4 సరుకులు ఉచితంగా ఇవ్వనున్నారు. అది వీరికి మాత్రమే. అలాగే ₹1000 అకౌంట్లో జమ కానుంది. అదేంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాల్సిన కోరుకుంటాను ఫ్రెండ్స్. మనం పూర్తి వివరాలకైతే వెళ్ళిపోదాం. పూర్తి వివరాలు ఏంటంటే, దీపావళి పర్వదినాన ప్రతి కుటుంబంలోనూ సంతోషాన్ని నింపే విధంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీపం పథకాన్ని 2 ప్రారంభిస్తోందనేసి మన జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి నరేంద్ర మనోహర్ గారు ఆయన చెప్పడం జరిగింది. అలాగే మహిళలకు ఉపయోగపడే విధంగా ఏదైనా కార్యక్రమం చేయాలన్నా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలతోనే 2019 ఎన్నికల్లో జనసేన మేనిఫెస్టోలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని చేర్చినట్టు తెలిపారు ఫ్రెండ్స్. బుధవారం సాయంత్రం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి ఈ సందర్భంగా మనోహర్ గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి పక్షాల మద్దతుతో దీపం పథకాన్ని దీపావళి సందర్భంగా కార్యరూపం దాల్చుతుంది అనేసి ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమవుతున్న దీపం పథకం 2ని జనసేన ప్రతినిధులందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేసి ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే కూటమి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు వచ్చే నెల 4 రకాల సరుకులు అందజేయాలనేసి చర్యలు చేపట్టింది ఫ్రెండ్స్. ఇందులో భాగంగానే ఇప్పటికే MLS పాయింట్లకు కందిపప్పు చేరింది. కార్డుదారులకు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, జొన్నలు పంపిణీ చేయనుంది. ఖచ్చితమైన తూకాలతో నాణ్యమైన సరుకు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు బాధ్యతల్ని అప్పగించిందనేసి ప్రభుత్వం చెబుతోంది ఫ్రెండ్స్. అక్టోబర్ నెలలో 50% పైగా కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేశారు అనేసి కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పటికీ నవంబర్లో ప్రతి కుటుంబానికి 4 వస్తువులు అందించేలా ఇప్పటికీ పౌర సరఫరాల సంస్థ అధికారులకు చర్యలు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. పేదలకు కందిపప్పు అందించేలా చర్యలు తీసుకోవాల్సింది ఉండగా గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందనేసి పేద మధ్యపతి కుటుంబానికి పప్పన్నం దూరం చేసిందనేసి మన నాదెళ్ల మనోహర్ గారు విమర్శించడం జరిగింది ఫ్రెండ్స్. కిలో కందిపప్పు కనీసం ₹160 నుంచి ₹180 వరకు పలుకుతుండటంతో పేదలకు కొన్ని తెలియని పరిస్థితి ఏర్పడింది ఫ్రెండ్స్. తమకు కందిపప్పు అందించాలనేసి విన్నపించినా ఏమాత్రం పట్టించుకోలేదనేసి చివరకు పేదలకు పచ్చడిని మెతుకులేని కరువైందనేసి మన నాదెళ్ల మనోహర్ గారు విమర్శించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే నవంబర్ నెలలో కార్డుదారులకు 4 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారనేసి మన నాదెళ్ల మనోహర్ గారు నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. బియ్యం బదులు జొన్నలు చౌక ధరల్లో దుకాణాల్లో అందుబాటులో ఉంచనున్నారు ఫ్రెండ్స్. ప్రతి కార్డుదారునికి 3 కిలోల చొప్పున జొన్నలు ఇవ్వనున్నారు. నాణ్యమైన జొన్నలను డీలర్లు సరఫరా చేస్తున్నారు. కానీ 30% పైగా డీలర్లు జొన్నలు తీసుకెళ్లడం లేదు. డీలర్ల సరుకులన్నిటినీ దుకాణాలకు తీసుకెళ్లేలా పౌర సరఫరాల శాఖ అధికారులు పర్యవేక్షణలో జరగాలనేసి అనుకుంటున్నాం. ఇది ఇలా ఉండగా ఉచిత గ్యాస్ పైన కన్ఫ్యూషన్ చాలామంది ఉందనేసి, దానికి ఎటువంటి కన్ఫ్యూషన్ వద్దనేసి మన నాదెళ్ల మనోహర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది ఫ్రెండ్స్. మహిళలకు దీపం పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయనేసి మన ప్రభుత్వం చెప్తుంది ఫ్రెండ్స్. నవంబర్ 1న సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోనే ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఫ్రీ గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. మంగళవారం నుంచే రోజువారీ కంటే 3 రెట్లు ఎక్కువ మంది ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్టున్నారు. అలాగే కొందరు గ్యాస్ కనెక్షన్ బుక్తో పాటు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని గ్యాస్ కంపెనీల దగ్గర బుకింగ్ చేసుకునేందుకు క్యూ కట్టారు ఫ్రెండ్స్. కానీ ఈ పథకంపై ఇంకా కొందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయనేసి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ నేపథ్యంలోనే మంత్రి నాదెళ్ల మనోహర్ గారు దీనిపై బుధవారం మరింత క్లారిటీ ఇచ్చారు. మహిళల కోసం ఉచితంగా 3 సిలిండర్ల పథకాన్ని తీసుకొచ్చామన్నారు. ఈ పథకంలో ఎవరు కన్ఫ్యూషన్ కావాల్సిన అవసరం లేదన్నారు. గ్యాస్ కనెక్షన్, రైస్ కార్డు, రేషన్ కార్డులకు ఆధార్ కార్డు నంబరు అనుసంధానం చేసుకొని ఉంటే చాలు, వారు అర్హులని స్పష్టం చేశారు. 894 కోట్ల రూపాయల చెక్కును ఆయిల్ కంపెనీలకు ఇచ్చామనేసి ఎక్కడ ఎలాంటి లోపం ఉండకూడదనే అడ్వాన్స్ చెక్కును ముందుగానే ఇచ్చామనేసి ఆయన వెల్లడించారు ఫ్రెండ్స్. కేంద్రం ఇచ్చే ఉజ్వల పథకం కింద 9,60,60,000 మందికి ఇస్తున్నారనేసి
డెబిట్ విధానంలో ఎలాంటి ఇబ్బందులు ఉండదనేసి కూటమి ప్రభుత్వం మొదటి నుంచి ఈ పథకం గురించి చెప్తూనే వస్తున్నారు ఫ్రెండ్స్. మొదటి పథకం అందిస్తున్నారనేసి మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఫ్రీ గ్యాస్ కనెక్షన్కి సంబంధించినటువంటి అన్ని సమాచారాలని అందరికీ పక్కాగా ప్రణాళికలు ఇచ్చింది కాబట్టి ఎవరు ఏ అపోహలు పెట్టుకోవద్దు, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగవు అనేసి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరు ఎక్కడ ఏ అపోహలను పెట్టుకోకుండా మీరు యథాతథంగా ఎలా అయితే బుక్ చేసుకుంటారో గ్యాస్ని అలాగే బుక్ చేసుకోండి. ఎక్కడ మీరు గ్యాస్ కనెక్షన్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళేసి మీరు క్యూ కట్టాల్సిన అవసరం లేదు, అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో బుక్ చేసుకోండి అనేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు ఏ అపోహ పెట్టుకోకుండా మీరు ఎలా అయితే బుక్ చేసుకుంటారో మామూలుగానే గ్యాస్ కనెక్షను అలాగే బుక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏదన్నా సమస్యలు ఏమన్నా తలెత్తితే అలాంటి దానికి మీకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది 1967కి మీరు కాల్ చేశారనుకోండి, ఆ నెంబర్కి పోతుంది ఆ టోల్ ఫ్రీ నెంబరు. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీ సమస్యలు ఏమన్నా కూడా వాళ్ళు మీకు పరిష్కరించేదానికి మార్గం చెప్తారు ఫ్రెండ్స్. అలాగే మీ ఫోన్ నెంబరు మీరు గ్యాస్ బుక్ చేసుకున్న దానికి ఫోన్ నెంబర్లు అటువంటి ఏమైనా పని చేయకుండా అటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ సెంటర్లో ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళారనుకోండి, మీ గ్యాస్ నెంబర్ చెప్తే వాళ్ళు ఫ్రీగానే బుక్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు ఎటువంటి ఛార్జెస్ తీసుకోరు కాబట్టి దానికి కూడా మీరు ఎక్కడ ఈ గ్యాస్ కనెక్షన్ బుకింగ్ కోసం మీరు ఎప్పుడు ఎక్కడ బార్ తీయాల్సిన అవసరం లేదు. దీంట్లో ఎటువంటి అపోహలు అవసరం లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా డబ్బులు జమ అవుతాయని చెప్పాను కాబట్టి ఆ డబ్బులు కూడా జమ ఏమవుతాయంటే మీరు బుక్ చేసుకున్నటువంటి డబ్బులు కూడా మీ అకౌంట్లోకి 31వ తేదీ అంటే ఈరోజు దాకా బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎవరికైతే డెలివరీ ఇచ్చుంటారో డెలివరీ తీసుకున్నటువంటి 2 రోజుల్లో 48 గంటల లోపు మీ అకౌంట్లోకి జమ అవుతుంది అమౌంట్. కనీసం ₹1000 నుంచి 875 లోపు మీ అమౌంట్ అయితే ఖచ్చితంగా జమ అవడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. మీ అకౌంట్లో అయితే ఖచ్చితంగా సరిగా ఉండాలి. కాబట్టి ఏ ఆధార్ లింక్ అనేది ఖచ్చితంగా ఉంటే మీకు అమౌంట్ పడడం జరుగుతుంది. ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. ఇప్పటికే చాలామంది వరకు ₹19 కానీ ₹23 కానీ ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో జమ అవుతుంది. ఆ జమ అయినటువంటి అకౌంట్లోకి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి జమ అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా అయితే ఈ అమౌంట్ గ్యాస్ సబ్సిడీ అనేది ఖచ్చితంగా జమ అవుతుంది. ఎవరు అపోహలు పెట్టద్దు, ఎక్కడ వెళ్ళి ఇబ్బందులు పడకుండా ఉండండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. చిన్న పొరపాట్లు తడబాట్లు అంటే మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్. లైక్ చేయండి.